నమస్తే, నేటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హర్ ఘర్ తిరంగాతో బలమైన సందేశం. విజయవాడ ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు. ప్రజల ఆరోగ్య సంరక్షణ చంద్రబాబు ధ్యేయం. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మాట నిలబెట్టుకునేది కూటమి ప్రభుత్వం. సీఎం చిత్రపటానికి నాయ బ్రాహ్మణుల పాలాభిషేకం. ప్రతి ఇంటిపైన జాతీయ పతాకం ఎగరవేయాలి. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా మెగా ర్యాలీ. అమెరికా విధించే సుంకాలతో భారతదేశ చరిత్ర ఆగిపోతుందని అనుకుంటే అది వారి భ్రమేనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన యువత లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుందని అన్నారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవరికి తలవంచదు, భయపడదని అన్నారు. ఇప్పుడున్నది 40 ఏళ్ల కిందటి భారతదేశం కాదు, బలమైన దృఢమైన దేశమని, విశ్వగురువుగా అంతరిస్తున్న భారతదేశమని స్పష్టం చేశారు. హర్ ఘర్ తిరంగా లాంటి కార్యక్రమాలతో మనమంతా ఏకతాటిపై ఉన్నామనే బలమైన సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై, కార్యాలయంపై, ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండాను రెపరెపలాడించాలని, త్యాగదనుల్ని స్మరించుకుంటూ జాతి కోసం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ బలమైన నాయకత్వంలో భారత్ శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని చెప్పారు. రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే బోండా ఉమా, పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఇదొక వేదిక, ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్ళు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే ఈరోజు మీరు చూస్తే హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మాణం చేసిన ఎంసీహెచ్ వార్డు, పిడియాట్రిక్ వార్డు, 150 అదనపు పడకల్ని మంత్రి సత్యకుమార్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో హెల్తీ, వెల్దీ, హ్యాపీ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వార్డులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తుంటే ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ సేవలు అందటం లేదని, ప్రభుత్వ ఆసుపత్రులకి సంఖ్య పెరిగిందని విష ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో 3200 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు, గతంలాగా అవినీతి ఇప్పుడు లేదని, తగ్గిందని, అందుకే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఓపీలు పెరుగుతున్నాయని తెలియజేశారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆయన వెంట ఎమ్మెల్సీ సోమవీరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన సిటీ అధ్యక్షులు వైశ్రీను, పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పెరుగుతున్నాయి, డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు. ఇవన్నీ కారణంగా అయితే ఈ మంచి పేరు ప్రజల్లో, ఇటువంటి ప్రభుత్వం పట్ల ఒక మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో నెలకొంటున్న తరుణంలో ఇటువంటి విష ప్రచారం చేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేనేదో ఇది పట్ల ఇవాళ ఈ మొత్తం ఈ హాస్పిటల్లో 20 ఏసీలు మాత్రం ఉండేది, ఇవాళ 50 ఏసీలు ఉన్నాయి ఒక హాస్పిటల్లో.
వైద్య సిబ్బందికి, వస్తున్న రోగగ్రస్తులకి సౌకర్యంగా ఉండాలి కదా. సౌకర్యంగా ఉంటానికి కనిపిస్తున్నవేవి. మీరు గతంలో ఈ వీల్ చైర్లు 20 మాత్రం ఉండే. నేను గత సంవత్సరం వచ్చి పోయినప్పుడు, నేను సంవత్సరానికి 10 నెలల క్రితం వచ్చి సమీక్ష నిర్వహించిన తర్వాత నేను అమరావతికి వెళ్ళి ఒక 30 పాయింట్ యాక్షన్ ప్లాన్ పెట్టాను. అంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని 10 గుర్తించి చిన్న చిన్న వీల్ చైర్లు కానీ, లేదా స్ట్రెచర్లు కానీ, లేదా కొద్ది క్లీన్లీనెస్ పెంచడం కానీ, లేదా బాత్రూమ్లు క్లీన్గా పెట్టడం కానీ, లేదా ఎంఎన్ఓలు సమయానికి రావడం కానీ, డాక్టర్ల అటెండెన్స్ పెంచడంలో కానీ, లేదా పని చేయని పరికరాలు ఉంటున్న చోట ఆ డయాగ్నిక్స్ పనిచేసేలాగా చేయడం లేకపోవడం వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఇవాళ అది కాస్త 87 నుంచి 88% పోయింది. మరి సెకండరీ హెల్త్లోనైతే, సెకండరీ హెల్త్ సిఎస్సిలో ఏరియా హాస్పిటల్ అయితే 64 మాత్రం ఉండే, 64%. ఇవాళ అది 86% పెరిగింది. అంటే ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో కానీ, లేదా ఎక్కడన్నా అటెండెన్స్ సమయానికి రాకపోతే వారికి నోటీస్ ఇవ్వడం కానీ, లేదా ఈఎల్ అర్నల్ లీవ్లు కట్ చేయడం కానీ, లేదా పెనాల్టీలు వేయడం కానీ చేస్తున్న కారణాల ఇవాళ మార్పు వచ్చింది. పైగా ప్రభుత్వం కూడా మోటివేట్ చేస్తోంది. అసలు ప్రభుత్వ పరంగా ఇక్కడ జరుగుతున్న ప్రతి సమస్యని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడం, ఒక యువ నాయకుడిగా, ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, కష్టం తెలిసిన వ్యక్తిగా తక్షణమే స్పందిస్తూ ఇక్కడ మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్న, ఫ్యాకల్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సరిచేయడం వల్ల మేము మరింత స్ఫూర్తితో సిఎస్ఆర్ ఫండ్స్ 80 లక్షలతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే ఎంత దౌర్భాగ్యం అంటే మాకు చెప్తా ఉన్నారు, మదర్ అండ్ చైల్డ్ బ్లాక్లో మేము అధికారంలోకి వచ్చేసరికి 6 స్ట్రెచెస్ ఉన్నాయంట. ఎంత దారుణం అండి. గర్భిణీ స్త్రీని ఎలా తీసుకొచ్చేవారు. ఇప్పుడు మళ్ళా దాతల యొక్క సహకారంతో, ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి ఇప్పుడు 22 స్ట్రెచెస్ కింద పెంచడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు, మా తోటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్, మా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏదైతే ఎంసీహెచ్ బిల్డింగ్లో 11 కోట్లతో ఎన్ఐసియు, ఎస్ఎన్సియు, స్టెప్ డౌన్, అలాగే ఇతర ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ అన్నీ ఓపెన్ చేసుకున్నాం. 150 బెడ్డెడ్ ఏదైతే 2 ఫ్లోర్స్లోని 150 బెడ్డెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరుల్ని ఇబ్బందికి గురి చేయాలని, బాధ పెట్టాలనే మానసిక రుగ్మతే ర్యాగింగ్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. మంగళవారం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంధం సునీత, వీసీ ఆచార్య, ఎస్ ప్రసన్నశ్రీ హాజరై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. జ్యోతి ప్రజ్వలన చేసి నన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి యాంటీ ర్యాగింగ్ వీక్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మమేకం కావటం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి, విద్యార్థుల స్ఫూర్తిని నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ నూతనంగా విశ్వవిద్యాలయంలో ప్రవేశించే విద్యార్థులకి చక్కని వాతావరణాన్ని నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం జ్ఞానం, ఐక్యత, గౌరవానికి ఒక దీపస్తంభంగా నిలుస్తుందని, విలువలను నిలబెట్టడం మా సమిష్టి విధి అని పేర్కొన్నారు. వైస్ ఛాన్సలర్ గారు శ్రీమతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారు రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కానీ, అలాగే బిల్డింగ్స్, ఇక్కడున్న ఫెసిలిటీస్, స్టూడెంట్స్ అందరినీ చూసిన మీదట చాలా ఆహ్లాదంగా, చాలా సంతోషంగా అనిపించింది. ఇట్లాంటి మంచి వాతావరణంలో వీళ్ళందరూ చదువుకోవడం కూడా వీళ్ళందరి అదృష్టం. అలాగే యాంటీ ర్యాగింగ్ అనేది కూడా ఎరాడికేట్ చేయాలని చెప్పి, ఆ ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్కి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరితో ఈ టైంని నేను స్పెండ్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18వ తారీఖు వరకు ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇన్స్పైర్ అన్నది ఒక ప్రోగ్రామ్. ఇన్స్పైర్ అంటే పిల్లలు, ఇక్కడ యంగ్ మైండ్స్, చిన్నపిల్లలు, ఈ చిన్నపిల్లల జీవితంలో ఎప్పుడు కూడా ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. అందుకనే మేము రాజమహేంద్రవరంలో ఉన్న మంచి వాళ్ళు, అంటే మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, జీవితంలో చాలా కష్టాలు పడి ఎదిగిన వాళ్ళు, అలాంటి పిల్లల్ని, అలాంటి వాళ్ళని మా పిల్లలకి ఇన్స్పిరేషన్గా స్టాండ్ ఒక పెడెస్టల్లో ఉంటారన్నట్టు వాళ్ళని
ఎన్నికల సమయంలో నాయబ్ బ్రాహ్మణులకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నాయబ్ బ్రాహ్మణుల షాపులకి 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లుని ఉచితంగా చేస్తూ మాట నిలబెట్టుకుంటున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర నాయ బ్రాహ్మణ సాధికారిత సమితి రాజమహేంద్రవరం సిటీ నాయ బ్రాహ్మణుల సంఘీయుల ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి వాసు పాల్గొని పాలాభిషేకం చేశారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, తెలుగు యువత నగర కార్యదర్శి కందికొండ ఆనంద్, సాధికారిత సమితి నగర అధ్యక్షులు అరజంగి దేవుడు, తెలుగు యువత నాయకుడు తాడి దుర్గాప్రసాద్, నాయ బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు కోటిపల్లి చంద్రశేఖర్, పెండ్యాల నాగేశ్వరరావు, కొరిపల్లి నాగేశ్వరరావు, బలగం కిరణ్, జామి ప్రసాద్, పాత్రలపల్లి సురేష్, రాజన్న సత్యరాజు, కరాసి శ్రీను, చిట్టాబత్తుల వరబాబు, ముక్కాల సందీపు, యానపు మధు, ఇనపకుర్తి ఈశ్వర్రావు, రాలి పైడిరాజు, రాలి సత్యరాజు, అప్పలరాజు, విజయశేఖర్ పాల్గొన్నారు. జరుగుతా ఉంది శుభ పరిణామం, ఒక పండుగ వాతావరణం. నాయ బ్రాహ్మణులు ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళ యొక్క షాప్స్కి తోరణాలు కడుతూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండాలు పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటోని చిత్రపటాన్ని పెట్టుకుంటా ఉన్నారు. అన్ని షాపుల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజున. అలాగే కొంతమంది పెద్దలు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చున్నారు. 200 యూనిట్లు ఇవ్వడంతో పాటు అది అద్దె షాపులు అయితే దానికి కూడా వర్తించేటట్లు చేయమని అడిగారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అద్దె షాపులో ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ, రేపు అధికారంలోకి వస్తే మనల్ని ఏ రకంగా మనం వీళ్ళకి సహాయపడగలమని ముందే గమనించి అధికారం వచ్చిన వెంటనే మాటలను గాలికి వదిలేయకుండా ఏదైతే మనం యువగలం పాదయాత్రని సక్సెస్ చేసిన ఈ బీసీలందరికీ, యువగలం నాయకులందరికీ కూడా మనం అవకాశం కల్పించాలని చెప్పి ఓ పక్కన నాయి బ్రాహ్మణుల్ని, ఓ పక్కన పద్మశాలిని, ఓ పక్కన మనం చూసాం అగ్నికుల క్షత్రియులకి వేటలైన టైంలో 20,000 రూపాయలు వాళ్ళకి మనిషికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు గీత కులాలకు ప్రత్యేకించి ఒక 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ కులాన్ని కూడా ఒక యాదవాసి నుంచి వాళ్ళకి గొర్రెల పెంపకానికి లోన్లు, అంటే బీసీలో ఉన్న ప్రతి కులం కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పి ఒకే ఒక సంకల్పంతో ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ముందడుగుగా వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నాయబ్ బ్రాహ్మణ సాధికారిక సమితి తరపున, అలాగే మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం రాజమండ్రి సిటీ నియోజకవర్గ నాయబ్ బ్రాహ్మణుల తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం నాయబ్ బ్రాహ్మణుల పైన చూపించిన వివక్షత కావచ్చు, అభివృద్ధిలో వెనకడుగు వేయడం కావచ్చు, యావత్తు నాయబ్ బ్రాహ్మణులందరూ కూడా గమనించారు. నాయబ్ బ్రాహ్మణ సాధికారిక సమితి తరపున అనేక మార్లు గత ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లినప్పటికీ స్పందించలేనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే ఏదైతే ఉందో 150 యూనిట్లని 200 యూనిట్లు పెంచుతూ జీవో పాస్ చేయడంతో మీ రోజు మా నాయ బ్రాహ్మణ సంఘం తరపున మా తెలుగుదేశంలో తిరుగుతున్న నాయకులందరూ కూడా ఈ రోజున మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే మరి విధంగా మాకు తలనెలా తీసేవారికి 20,000 రూపాయల జీతం నుంచి 25,000 రూపాయలు చేయడం, దాన్ని ఆశిస్తూ మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఐటీ శాఖ మంత్రి మా నారా లోకేష్ గారికి కానీ, అదేవిధంగా మన బోర్డు నెంబరు తిరుమల తిరుపతి దేవస్థానం శాంతారామన్ని గారికి కానీ, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారు మాకు విన్నట్టు ఉండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మా అంటూ ముందుండి మమ్మల్ని అందరినీ, మా సంఘాన్ని కానీ మమ్మల్ని కానీ చాలా బాగా చూసుకున్నారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేలాగా హరిఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కమిషనర్ పి ప్రశాంతి తెలిపారు. హరిఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా వై జంక్షన్ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు మెగా ర్యాలీ నిర్వహించారు. తొలుత ప్రచార పోస్టర్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం మహిళలు, యువతతో కలిసి హరిఘర్ తిరంగా ర్యాలీని చేపట్టారు. జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హరిఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. జేసీ చిన్నరాముడు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎస్సీ ఇంజనీరింగ్
ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ వినూత్న, రెవెన్యూ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావు, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, సిఎంఎం రామలక్ష్మి, ఈఈలు మాధవి, మదర్సా అలీ, ఏడీహెచ్ స్వాతి, అన్ని విభాగాల హెచ్ఓడీలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దగ్గర మెప్పు కోసమే మరొకరి కోసం అనవసరంగా మార్గాని భరత్పై విమర్శలు చేయవద్దని వైసీపీ మున్సిపల్ వింగ్ ప్రెసిడెంట్ మజ్జి అప్పారావు అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండాలని గ్రహిస్తే మంచిదని అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, తవ్వా రాజా, బుడ్డిగ రాధ తదితరులు భరత్పై అవాకులు చవాకులు పేరటం సరికాదని పేర్కొన్నారు. దాదాపు 18 లక్షల ఓటర్లు గల పార్లమెంటు నియోజకవర్గంలో 11 లక్షల ఓట్లు పోలైతే అందులో 1,20,000 ఓట్లకు పైగా మెజారిటీతో భరత్ 2019లో నెగ్గారని గుర్తు చేశారు. 7 నియోజకవర్గాల పరిధిగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భరత్ నెగ్గితే అందులో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వాసు నెగ్గారని తెలిపారు. ఓడిపోయినంత మాత్రాన ఏదో పోయినట్లు కాదని అన్నారు. ఇందిరాగాంధీ, బిఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, చిరంజీవి ఇలా చాలా మంది ప్రముఖులు ఓటమి చెందారని, అంత మాత్రం చేత వాళ్ళ వన్నే తగ్గలేదని అన్నారు. వైసీపీ సంస్థాగత కార్యదర్శి ముప్పన శ్రీను, నాయకులు దమదాసు శ్యామ్ సుందర్, సీరపు గణేష్, మహమ్మద్ షబీర్, సూరిబాబు, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు ఇసుక దోసుకు తిన్నారు మీరు. అప్పుడు ఎంత అమ్మేవారు? 30,000 అమ్మేవారు లారీ. మేమే కొనిపించి చాలా మరలా జీవో పాస్ చేయాలంటే మళ్ళీ టెండర్ వచ్చినప్పుడే చేయాలి. అది మానేసి మధ్యంతరంగా కమిషన్లు పెంచే ప్రాతిపదికన ఎందుకు తెచ్చారు? అంటే మీ కార్యకర్తలు, మీ నాయకులు బాగుపడడం కోసమా? ఫస్ట్ సంవత్సరం పాటు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. తర్వాత ఇసుక చాలా రూల్ ప్రకారంగా పోనిచ్చి లారీ 10,000 రూపాయలు లోపు తెచ్చే చేశారు. కొంతసార్లు ఇసుక ఫ్రీ ఇసుక చేశారు. కానీ మీరు ఇప్పుడు 2020 ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మీరు ఏం చేస్తున్నారు ఇసుక గురించి? దానికి దళారీలు, మీ టీడీపీ నాయకులు అక్కడ కూర్చొని మీరు చెప్పిందే రేటు, మీరు చేసిందే శాసనం. ఇసుక ఎంత అమ్ముతున్నారు? 4,000 అమ్ముతున్నారు వేల ఇసుక. రమ్మని చూద్దాం ఎన్ని లారీలు అమ్ముతున్నారు. మీ నాయకులకి ఇస్తున్నాం 4,000, 3,000కే. సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే మీ నాయకులను సంప్రదించాలి. అది గుర్తించండి. ఇంకా ఇసుక మన వైఎస్ జగన్ గారి గవర్నమెంట్లో ఎంత ఆదాయం వచ్చింది ఇసుకకి? ఇప్పుడు మీ గవర్నమెంట్లో ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి? ఎంత అవినీతి జరుగుతుంది? ఇది ఒకసారి గమనించండి. ఇంకోటి, మద్యం గురించి మాట్లాడుతున్నారే. మద్యం గురించి మాట్లాడేటప్పుడు మీకు నిజంగా ఆత్మవిశ్వాసం అనేది ఉంటే గుండెల మీద చేయొచ్చు చెప్పండి. జగన్ గారి ప్రభుత్వంలో మద్యం ఏమైతే డిస్టరీలు ఉన్నాయో దాని ముందు 2014-19 వరకు ఏమైతే డీలర్లు సప్లై చేసేవారో అదే డీలర్లతో 2019 నుంచి 24 దాకా కూడా అదే డీలర్లు, ఒకరిద్దరు మారుండొచ్చు కానీ అదే డీలర్లు సప్లై చేశారు. ఇప్పుడు మరలా మీరు కొన్ని బ్రాండ్లు అదే డీలర్లతో కొంటున్నారు. అంటే మీరు చేస్తే మంచి, మేము చేస్తే చెడ్డ. రెండోది, జగన్ గారిది ప్రతి రూపాయి గవర్నమెంట్కి వెళ్ళేది. ఈవేళ మద్యం మీకు వ్యాపార సంస్థ అయిపోయింది. మీకు అభివృద్ధి అనేది ఏది పడటం లేదు. ఇసుక, మద్యం, ఇంకా అవినీతి పనులు. ఈవేళ రాజమండ్రిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి. షాప్ ఏమో 10-15 ఉంటుంది, వెడలు 12 అడుగులు, లోతు 15 అడుగులు ఉంటుంది. దానికి సంబంధించిన పర్మిట్ రూమ్ ఏమో ఒక మినీ హాల్ ఎంత ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ పెడితే ఉంది, షాప్ ఎంత ఉంటుంది చూడండి, దాని పర్మిట్ రూమ్ ఎంత ఉంటుంది చూడండి, కోరి మీద ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సెంటర్లోని కూడా. ఇక జగన్ గారు గవర్నమెంట్లో తాగేసి రోడ్లో పడిపోయేవారు, అనారోగ్యం పాలైపోయింది అన్నారు. అంటే మీరు మీ హయాంలో మంచిది, మా హయాంలో అనారోగ్యం పాలైపోయిందా? 2014-19 వరకు ఎంతమంది లెవెల్తో చనిపోయారో గవర్నమెంట్ హాస్పిటల్ లెక్కలు తీయండి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ లెక్కలు తీయండి. 2019-24 దాకా ఎంతమంది పాడేవారో చూడండి. ఈ సంవత్సరం ఎంతమంది చనిపోయారో చూడండి. ఇప్పుడు మీ మద్యం వచ్చిన తర్వాత కల్తీ మద్యం ధవళేశ్వరం 4 కేసులు అయినా. ఏమని? మద్యం బ్రాండ్లో తెచ్చి వీళ్ళు దొంగతనంగా దాంట్లో వేరే పోసేసి దొంగతనం అమ్ముతున్నారు. అది తప్పు కదా. నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కి నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందని అన్నారు. గత పాలకులు ఈ స్కూల్ గురించి ఏం పట్టించుకోలేదని చెప్పారు. తాను ఎమ్మెల్యే అయ్యాక నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ని ఉన్నత పాఠశాలగా మార్చామని అన్నారు. ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధుల నుంచి 2 లక్షలతో విద్యా సౌకర్యాలు సమకూర్చామని గుర్తు చేశారు. చైర్మన్గా చింతా జోగినాయుడు, డైరెక్టర్లుగా కరి గాయత్రి, మారిశెట్టి శ్యామ్ కుమార్, చొక్కాకుల రమణికుమారి, అడప శివకుమార్, పట్నూరి సత్యనారాయణ, కోళ్ల శ్రీనివాసరావు, దోమాడ భాగ్యలత, పాలెపు సాయిరమణి కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. 250 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. కూటమి నాయకులు వర్రె శ్రీనివాసరావు, దొండపాటి శంకర్రావు, మజ్జి రాంబాబు, వై శ్రీను, బుడ్డిగ రాధ, నల్లం శ్రీను, సనపతి సత్యబాబు, కొల్లి బుజ్జి, ద్వార పార్వతి సుందరి,
కోసూరి చంద్రప్రియ, కప్పల వెలుగు కుమారి, మీసాల నాగమణి, కర్రి కాశీ, వీరారాము, బర్ల గిరిజ, మల్ల వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. మనం కాలు తువ్వుతే ఎలా ఉంటుందన్నది వైసీపీ వాళ్ళకి ఇక్కడ ఎన్నికలు పెట్టి చూపించాం. అక్కడి నుంచి జాంపేట, ఛాంబర్, అర్బన్ హెల్త్ సెంటర్స్, మైనార్టీ కమిటీలు వేసుకున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన పదవుల్ని మన వాళ్ళందరూ కూడా వరిస్తా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ మెంబర్స్ ఇన్ని చేసినా ఇంకా జెండా మోసిన కార్యకర్తల్ని గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. అది మాకు తెలుసు. మన కుటుంబం పెద్దది, వంటశాల చిన్నదైపోయింది. వండాల తాపత్రయం నాకు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నా ఈ 2 చేతులు కాదు, ఇక్కడ నా పక్కన జనసేన బీజేపీ చేతులు కూడా ఉన్నాయి. వండే ఓపిక ఉంది, కానీ వంటశాల చిన్నగా ఉంది. కానీ మాట ఇస్తున్నాం, ఆ వంటశాల ఎంత ఇరుగ్గా ఉన్నా దఫాలుగా వండి అందరికీ కడుపు నింపుతామని అందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఎంతో మంది నాయకులు ఇలా హామీలు ఇచ్చుంటారు, కానీ ఆచరణలో చేసే తత్వం మాకుంది. ఎండోమెంట్స్ కమిటీల గురించి ఇందాకే రాంబాబు గారు చెప్పారు. ఎండోమెంట్స్ కమిటీల వరకు ఎందుకు, ఈ నగరానికి ఒక మంచి కమిటీ తెలుగుదేశం పార్టీ తరఫున వేసుకొని 16 సంవత్సరాలు అయింది. అనుబంధ కమిటీలు వేసుకొని 16 సంవత్సరాలు అయింది. ఇక్కడే ఉన్నాడు మా రాజన్న ఎస్సీసెల్. ఆ ఎస్సీసెల్ కమిటీ వేసి 16 సంవత్సరాలు అయింది. ఎప్పుడు అడిగినా 60 ఏళ్ళు ఉన్నారు మా ఎస్సీ నాయకులు కొంతమంది. ఎప్పుడు అడిగినా ఆయనే ప్రెసిడెంట్ అంటారు. ఏంటిది 20 సంవత్సరాల నుంచి ఆయనే అని. పక్కనే ఉన్నారు మా చండీప్రియ గారు, మహిళా అధ్యక్షురాలు గారు. ఆవిడ ముందు ఎవరు మహిళా అధ్యక్షురాలు గారు అనేది గుర్తించుకోవడానికి కూడా మనకు తెలియట్లేదు. వర్రే సీనియర్ గారే చెప్పాలి. సీనియర్ మోస్ట్ ఇక్కడ ఆయన ద్వారాపాటి సుందర్ గారు ఉన్నారు. సదుద్దేశంతో ఆయన 18 టెంపుల్స్ కి వాళ్ళ కమిటీలు వేసుకోవడం జరిగింది. ఇంచుమించుగా 18 అంటే 180 మందికి అకామిడేట్ జరిగింది. ఇది 2 years. మళ్ళీ రెండో పర్యాయం 2 సంవత్సరాలు కూడా ఇంకో 180 మంది 200 మందికి ఇలాగా కమిటీ వేయడం, అందరికీ గౌరవించడం జరుగుతుంది. అన్యతా భావించద్దు. ఈ 2 వార్డుల్లో కూడా ఇంకా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన దృష్టిలో ఉన్నారు, ఎమ్మెల్యే గారి దృష్టిలో. నెక్స్ట్ 2nd ప్రయారిటీలో ఖచ్చితంగా మీ అందరికీ కూడా మళ్ళీ ఈ అవకాశం దక్కుతుందని అన్యతా భావించకుండా అందరూ కూడా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులందరూ, కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది విద్యాలయం ఒక చర్చి కంటే లేదా టెంపుల్ కంటే ఒక మసీదు కంటే గొప్పది. 3 ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది పాఠశాల మాత్రమే. కాబట్టి 3 కలిసి ఉన్న పవిత్రమైన ప్రదేశం ఏదంటే పాఠశాల. మరి అలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో గంజాయిలు, మందులు తాగటం. మేము ఇప్పుడే మార్నింగ్ విజిట్ చేసినప్పుడు గౌరవనీయులు హెచ్ఎం గారు రామకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈ స్కూల్కి రావటం జరిగింది. వచ్చిన అతి తక్కువ కాలంలో 2 నెలలైంది సార్ వచ్చి. మొత్తం అనేక రకాల మార్పులు. తప్పనిసరిగా ఈ స్కూల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మా పాత్ర. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారు ఒక నమ్మకంతో మాకు అప్పచెప్పారు బాధ్యత. తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఆ ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంది తప్ప ఎక్కడా డీవియేషన్ అనేది ఉండదు. అలా ఉన్నట్లయితే సైలెంట్గా తప్పుకోవడం మంచిది, కానీ ఇలాంటి పాఠశాలని ఎక్కడ కూడా రాంగ్ ట్రాక్లో నడిపించే అవకాశం ఉండకూడదు. కుటుంబ ఆస్తులు వారసత్వంగా ఎలా దిగువ తరాలకి సంక్రమిస్తాయో అవయవదానం వలన మనుషుల అవయవాలు ఇతరులకి జీవితం ఇస్తాయని సుప్రసిద్ధ సర్జన్ జిఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు తెలిపారు. అవయవదానంపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడం కోసం జీవన్ దాన్ ఏపీ సంస్థ మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ గన్ని మాట్లాడారు. ముందుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జిఎస్ఎల్ మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల విద్యార్థులు, డెల్టా హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ ప్లకార్డులతో వాక్థాన్లో ఊరేగింపుగా కంబలా పార్క్ జంక్షన్కి చేరుకున్నారు. అక్కడ ఫ్లాష్ మ్యాప్ డాన్స్తో జనాన్ని ఆకర్షించారు. ఫేస్ పెయింట్తో అవయవదానాన్ని ప్రేరేపించే ప్రదర్శన చేశారు. చివరిగా అవయవదానం అవసరాన్ని గురించి డాక్టర్ గన్ని భాస్కర్రావు, కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామరాజు, డెల్టా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు, సాయి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి మంజుష, రొటేరియన్ తీగల రాజ్య, జీవన్ దాన్ ఏపీ అధికారి డాక్టర్ కె రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఉండాల్సింది. అలాగే ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల వేరే ఒకరికి ప్రాణం కూడా పోయాల్సి ఉంటుంది. అలాగే మీ వాళ్ళు పోయారని కాకుండా వేరే వాళ్ళకి ప్రాణం పోసినట్టు మీరు చాలా సంతోషంగా కూడా ఉండొచ్చు. సో ఫైనల్లీ
our organs are save lives to another person. మనందరూ కూడా జనరేషన్ అంటాం కదా, జనరేషన్ అన్నది మన ద్వారా పుట్టించాలి. మన సంతతి కాకుండా మన ఆర్గాన్ జనరేషన్ అవుతారు. మీరు డొనేట్ చేశారనుకోండి ఒక పేషెంట్కి, ఆ పేషెంట్ ఇంకో డొనేట్ చేశారనుకోండి, ఇంకా ఆ పేషెంట్ ఇంకో డొనేట్ చేశారనుకోండి. అలాగా మీకు మీ లైఫ్ అన్నది మీ మనస్సు మీ ఆత్మ అన్నది కంటిన్యూస్గా తరతరాలు నిలుస్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఈ స్టార్ట్ చేసిన జీవనాన్ని ఒక బజ్ క్రియేట్ చేశారు మీరంతా. ఒక కిక్ స్టార్ట్ ఈజ్ గివెన్ టు యూ దట్ ఆర్గాన్ డొనేషన్ అంటే ఏంటో తెలియజెప్పారు. సో రాజమండ్రి అంటే ఏంటో మీరు తెలియజెప్పారు. సో హాస్పిటల్స్ ముఖ్యంగా టార్గెట్ హాస్పిటల్స్లో ఎవరైనా సిక్ పేషెంట్స్ ఉంటే పబ్లిక్లో అన్ని హాస్పిటల్స్లో ఆర్గాన్ డొనేషన్ మీద ప్లే కార్డ్స్ లేదంటే సైన్ బోర్డ్ అన్ని డిస్ప్లేలో ఉండాలి. ఎనీ సిక్ పేషెంట్ హాస్పిటల్ అటెండెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు వాట్ నెక్స్ట్ పేషెంట్స్ బ్రతకపోతే ఏం చేయాలి అనేది, హౌ టు మేక్ హిమ్ లివ్ ఫర్ లాంగ్ అనేది వాళ్ళు తెలుసుకునేలాగా సైన్ బోర్డ్స్ అవన్నీ ప్రతి హాస్పిటల్లో డిస్ప్లే ఇచ్చి సోషల్ అవేర్నెస్ ఇంకా డెవలప్ చేయాలి. జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పగలకొట్టిన వారిని వెంటనే శిక్షించాలని రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ అధ్యక్షులు బొమ్మూరు మాజీ సర్పంచ్ మట్సేటి ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ కామిని ప్రసాద్ చౌదరి డిమాండ్ చేశారు. బొమ్మూరు గాంధీ సెంటర్లో రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ముక్కు చెంపపై సిమెంట్ రాయితో గుద్దటం వలన తల కింద మెడ భాగం వరకు విరిగిపోయింది. ఈ విషయాన్ని 2008లో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన బొమ్మూరు మాజీ ఉప సర్పంచ్ కామిని ప్రసాద్ తెలియచేయగా బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ దృష్టికి తీసుకుని వెళ్లగా ఎస్ఐ అంకారావు సిబ్బందితో వచ్చి పక్కనే చర్చిలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించే ముద్దాయిని పట్టుకుంటామని చెప్పారు. వెంటనే విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కామిని భాస్కర్, పెనుమచ్చి సురేష్, వల్లెపల్లి ప్రసాద్, ముద్దాలాను, గజ్జి సత్యబాబు, జగత అచ్యుతరామయ్య, కామిని భాస్కర్, పెనుముచ్చి సురేష్, వల్లెపల్లి ప్రసాద్, బాబుఖాన్ చౌదరి, ముద్దాల అను, గజ్జి సత్యబాబు, జగత అచ్యుతరామయ్య, మద్దిపోటి సత్యబాబు, కోట్ల దుర్గ, దాసరి నాని, సతీష్, తాతాలు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి లివింగ్ గాడ్ పెంట్కోస్టల్ చర్చ్లోకి వెళ్ళి వారికి ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. పరిశీలిస్తే కూడా కొంతవరకు ఎవరైతే రాత్రి కావాలని ఒక కారులో వచ్చి కావాలని దాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు ధ్వంసం చేయాలని ప్రయత్నం చేశారో అంతా కూడా సీసీ కెమెరాలో అది చూడడం జరిగింది సార్. అది ఎటు బస్సులో కూడా వాళ్ళని ఈవేళ ఇంకా ఒక కెమెరాలో కూడా ఇంకా క్లియర్గా రావాల్సింది, ఇంకా కెమెరాలో కూడా చూసి వాళ్ళు ఎటు బస్సులో కూడా ఈవేళ అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తామని సీఏ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి అరాచకాలు ఎక్కడా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది, వెనకాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, అలాగే మాజీ ఉప ప్రధాని బాబు జగదీర్ గారి విగ్రహం కూడా ఉండడం జరిగింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సెంటర్లు ఎలా జరిగిందంటే పబ్లిక్ అనిరించి ఉండే పబ్లిక్ సెంటర్లు ఎలా జరిగిందంటే మరి వాళ్ళు ఖచ్చితంగా ఎట్టి బస్సులు కూడా వాళ్ళని ఈ సందర్భంగా మేము సీఏ గారు చెప్పేది ఏంటంటే వారికి జీవితంలో ఇటువంటి పొరపాటు ఎవరో చేయకూడదు, అటువంటి శిక్ష వాళ్ళకి వేయాలని ఈ సందర్భంగా సంబంధిత మా బొమ్మూరు సీఏ గారిని మేము మనసు కోరుకుంటున్నాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామ పంచాయతీ గణేష్ నగర్ కాలనీ బైపాస్ రోడ్డుని వెంటనే నిర్మాణం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పీజీఆర్ఎస్లో డిఆర్ఓకి వినతిపత్రం. మాకు రోడ్డు నిర్మాణం వెంటనే చేయాలని, ఆలస్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గణేష్ నగర్ వాసులు పల్లా వెంకటనాయుడు, అంబటి కృష్ణ, విష్ణు, కామ్సెట్ శ్రీనివాసు, వీరబాబు, వెంకటేశ్వరరావు, రత్నాజీ, శ్రీను, రామకృష్ణ, రామమోహన్, సత్యబాబు, నరసింహ, సుబ్బారావు తదితరుల నాయకత్వంలో ఈ ధర్నా జరిగింది. ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కాలనీ వాసి వెంకట్ నాయుడు మాట్లాడారు. 2008 సంవత్సరంలో ప్రభుత్వం వారు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నామని, కానీ కాలనీ నుంచి బయటకు రావడానికి సరైన రోడ్డు మార్గం లేక గత 14 సంవత్సరాలుగా ప్రజలు, రైతులు, రైతు కూలీలు, ఇటుక బొట్టి కార్మికులు, రైస్ మిల్లు కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామం గణేష్ నగర్కి సంబంధించి సుమారు 14 సంవత్సరాలుగా ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సుమారు 150 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళం ఇల్లు నిర్మించుకొని కాపురాలు ఉంటున్నాం. కాలనీ నుంచి బయటికి రావడానికి గత 14 సంవత్సరాలుగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నాం. అనేక సార్లు అధికారులకి, ప్రజాప్రతినిధులకు కూడా మా యొక్క రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి చేయకుండా వెళ్ళింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పూర్తి చేస్తామనేటువంటి దాంతో హామీ ఇచ్చి వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది.
సరే నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాజానగరం ఎమ్మెల్యే సమస్యల పరిష్కార దర్బార్లో మా యొక్క సమస్యలు పరిష్కరించమని చెప్పి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది టీజీఆర్ఎస్ ద్వారా. రాజమండ్రి వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ గౌతమ ఘాట్ ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా కంబాలపేట చున్నీలాల్ జాజు రోటరీ మున్సిపల్ హై స్కూల్ అభ్యర్థన మేరకు స్కూల్ విద్యార్థులకి అవసరమైన 10 ఫ్యాన్లు 2 బీరువాలని అందజేయడం జరిగింది. వీటి విలువ 30,000 ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్ సీత మహాలక్ష్మి, ట్రస్ట్ ఉపాధ్యక్షులు మద్దుల మురళీకృష్ణ, గౌరవ కార్యదర్శి బాలనాగు బలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు దేవత సుధాకర్, ఎలమర్తి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ లక్కోజు వీరభద్రరావు లక్కోజీ, సభ్యుడు షిగాకొల్లి సీతారామాంజనేయుల చేతుల మీదుగా వీటిని మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది కె రత్తయ్య, సిహెచ్ స్వామి, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగాతో బలమైన సందేశం. విజయవాడ ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు. ప్రజల ఆరోగ్య సంరక్షణ చంద్రబాబు ధ్యేయం. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. మాట నిలబెట్టుకునేది కూటమి ప్రభుత్వం. సీఎం చిత్రపటానికి నాయ్ బ్రాహ్మణుల పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.